కోవిట్లో పనిచేసే ఆడ పని మనుషులు ఇండియాకి లగేజ్ పంపించాలంటే ఇంట్లో వస్తువులు దొంగతనంగా తెలియకుండా ఏమైనా పంపిస్తుంది అని చెప్పి కోవిడ్లు మొత్తం చెక్ చేస్తారు. అసలు ఏం జరిగిందో చూపిస్తే వీడియోలో చూసేయండి. మా బాబాయ్ ఇంట్లో పనిచేసే అక్కని మొన్న షాపింగ్ తీసుకుని ఇలా దుప్పట్లన్నీ కొనుక్కొచ్చుకుంది ఇండియా పంపించడానికి. నేను ఎప్పుడు పంపించినా స్వాగత్ కారు ద్వారా పంపిస్తా. వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్ ఏమి ఉండదు, ఫ్రీగా చేస్తారు. వస్తువులు కూడా ఏవి మిస్ అవ్వు, మన ముందరే ప్యాక్ చేస్తారనమాట. కువైట్ వాళ్ళని ఖర్జూరం కావాలనేసరికి ఒక బాక్స్ అయితే ఇచ్చారనమాట పంపించుకోమని చెప్పి. కొంతమంది కువైట్ వాళ్ళు ఇంట్లో పని మనుషులు నమ్మరనమాట. అలాంటి వాళ్ళు పని మనిషి ఏదైనా ఇండియా పంపిస్తుందంటే వస్తువులు ప్రతిదీ బ్యాగ్ ఓపెన్ చేసి ఏమేమి పంపిస్తుంది, దొంగతనంగా ఏమైనా ఇంట్లోకి పంపిస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట. వాళ్ళకి తెలియకుండా ఏ ఒక్క చిన్న వస్తువునా కూడా దొంగను ముద్రేస్తారు. కానీ మా కోవిట్ వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు అనమాట. అందరూ ఇలానే ఉంటారని చెప్పేసి చెప్పలేము. వస్తువులు పంపించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పంపించుకోండి. ఏదైనా మీదైతేనే పంపించుకోండి. వాళ్ళది ఒక్కటి కూడా తగలకాదు. 70-80 కేజీలు ఉంటాయి అనుకుంటే 110 కేజీలు వచ్చాయి. మొత్తం డబ్బులు కట్టేసాం. ఇక్కడ కష్టపడి కొన్ని డబ్బులతో ఇండియాకి అయితే వస్తువులు పంపిస్తా ఉంటాం. నమ్మకమైన కార్గో ద్వారా పంపించుకున్నామంటే మన ఫ్యామిలీకి వస్తువులు చేరతాయి. నేను ఎప్పుడు వస్తువులు పంపించిన స్వాగత్ కార్గో ద్వారా పంపిస్తా, అంత నమ్మకం అనమాట. ఒకసారి మీరు కూడా పంపించి చూడండి, అంత బాగుంటుంది సర్వీస్. వెళ్ళి నెంబర్ల కింద మెన్షన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.